హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఆర్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మా గార్డెన్లో చిక్కుడుగాయ హార్వెస్టింగ్ చూపెడతాను. చాలా బాగా కాసింది. సెకండ్ టైం ఇది హార్వెస్టింగ్. ఫస్ట్ టైం హార్వెస్టింగ్ చేశాను. షార్ట్ వీడియో పెట్టాను కానీ ఫుల్ వీడియో పెట్టలేకపోయాను. చాలా బాగా కాసింది ఫ్రెండ్స్. వర్షాలు కొంచెం పూత వేయింది కానీ మళ్ళీ పూత వచ్చింది. చాలా బాగా పూత పూసింది. కాయలు కూడా చాలా బాగా కాసాయి. గింజలతోని వండుకుంటే చాలా బాగుంటుంది. అందుకే కొంచెం లేటుగా తెంపుతున్నాము. గింజలు అయ్యేదాకా చూసి చాలా పెద్దగా అయినాక కాయలు తెంపుతున్నాము. 3-4 టబ్బుల్లో పెట్టాము ఫ్రెండ్స్. 5-6 చెట్లు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో. చాలా గుబురుగా పెరిగినాయి. కాయలు కూడా చాలా బాగా కాస్తున్నాయి. అప్పుడప్పుడు కంపోస్ట్ ఎరువు, కిచెన్ వేస్టేజ్ ఇదంతా కూరగాయలు పండ్ల ముక్కలు కానీ అవన్నీ మనం పడేయకుండా అవన్నీ జమ చేసి ఒక టబ్లో కానీ ఒక దాంట్లో ఏదన్నా కుండీలో కానీ వేసి మట్టి పోసి మళ్ళీ వేస్టేజ్ వేసి మళ్ళీ మట్టి పోసి 2-3 లేయర్స్ విధంగా వేసుకోవాలి. వేసుకుంటే అది 5-6 రోజులకు అది కంపోస్ట్ ఎరువు తయారవుతుంది. అదే మట్టి చెట్లకు పోయాలి అప్పుడప్పుడు. అంతే, ఇక వాటికి బలంగా ఉంటాయి. మనం ఏమైనా కూరలు, పప్పులు, దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగులుతుంది, పులుపు మిగులుతుంది కదా, వాటిని కూడా వాటర్ పోసుకొని పలసగా చేసుకొని బాగా వాటర్ పోసుకొని అవన్నీ చెట్లకు పోసుకున్నా కూడా చెట్లకు బలం. బయట పడేయద్దు, చెట్లకే పోసుకోవాలి. చాలా బాగా పెరుగుతాయి. కాయలు కూడా బాగా కాస్తాయి. పూర్తిగా ఆర్గానిక్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇదే విధంగా పండించుకోండి. చిన్న చిన్న కుండీలలో ఇలా పెట్టుకోవడం వలన మనకు కూరగాయలు కొనకుండా మన ఇంట్లోనే పండించుకొని మనము తినగలుగుతున్నాం. చాలా బాగా కాసినాయి ఫ్రెండ్స్. కొమ్మ కూడా కాయలు ఉన్నాయి. ఇలా బెండ చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ ఒక కుండీలో. ఇవన్నీ ఇది ఒక కుండీ, అది 2-3, ఇంకో దగ్గర ఇంకోటి ఉంది ఫ్రెండ్స్ కుండీ. పుదీనా బాగా పెరిగింది. రెడ్గా ఉన్నది కందగడ్డ చెట్టు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఈసారి పెట్టాము. ఎలా కాస్తుందో చూడాలి. కొమ్మకు కాయలు ఉన్నాయి. మళ్ళీ పూత కూడా పూస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగా కాయలు కాస్తున్నాయి. ఆర్గానిక్ ఫుడ్ తినడం వలన మన ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మా కాయలు, చిక్కుడుకాయలు చాలా బాగా కాసాయి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఇంకా వేరే దగ్గర ఇంకో కుండి ఉంది. అక్కడ కూడా అన్నీ తెంపుకొని ఇక్కడ ఉంది కుండి. దీనిలో కూడా పూత బాగా పూసింది. ఇక్కడ అన్ని కాయలు తెంపుకొని ఇంకా కొన్ని కూడా కాయలు ఉన్నాయి వీటికి. పుదీనా కూడా హార్వెస్టింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా కాయలు వదులుకోవడం ద్వారా ఎండిపోయిన కాయలు మనము విత్తనాలు కూడా తయారు చేసుకోవచ్చు. కాయలు అవి ఆరబెట్టుకొని ఎండ వచ్చినప్పుడు ఎండకి ఎండబెట్టుకోవాలి. అవి స్టోరేజ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం ఆ కాయలను వేసుకుంటే చాలా బాగా మొలుస్తాయి, కాస్తాయి. చాలా బాగా విత్తనాలు కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అక్కడ ఉండి వదిలేసుకోవాలి. పుదీనా ఫ్రెండ్స్ చాలా బాగా పెరిగింది హార్వెస్టింగ్ చేసిన తర్వాత. అవి మిరప చెట్లు పూత వస్తున్నాయి ఇప్పుడే. కుండీలు పెద్ద కుండీలే పెట్టినాం ఫ్రెండ్స్. చాలా బాగా మట్టి పట్టింది. చెట్లకు కూడా మంచిగా బలంగా ఉంటుందని. చూడండి ఫ్రెండ్స్, మా చిక్కుడుకాయలు ఎన్ని వచ్చాయో.
చాలా బాగా వచ్చింది సుక్కకూర ఫ్రెండ్స్. హార్వెస్టింగ్ చేసిన తర్వాత చాలా బాగా పెరిగింది. మళ్ళీ ఆ పెద్ద పెద్ద ఆకులన్నీ మళ్ళీ హార్వెస్టింగ్ చేసుకోవాలి, చిన్న ఆకులన్నీ మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ టైం ఇలా ఈ విధంగా మనము వాడుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చిక్కుడుకాయ. అంతే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.